అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. 20 రోజుల క్రితం ఓ అమ్మాయితో నికా పక్కా చేసుకున్నారు. పెళ్లి ముందు జరగాల్సిన తంతులో భాగంగా అమ్మాయి అబ్బాయి రింగులు మార్చుకున్నారు. ఒకరి చేయి మరొకరు పట్టుకొని జీవితాంతం కలిసి ఉందామంటూ ప్రమాణాలు చేసుకున్నారు. ఇక ఇరు కుటుంబ సభ్యులు స్వీట్లు తినిపించుకున్నారు. బావా బమ్మర్ది వదినా మరదలు అంటూ వరసలు కలుపుకున్నారు. మరో 2 రోజుల్లో పెళ్లి. దీంతో బంధువుల రాకతో పెళ్లి ఇళ్ళు కలకల్లాడుతుంది. సీన్ కట్ చేస్తే నిశ్చితార్థం చేసుకున్న కుటుంబ సభ్యులకు గుండె పగిలే వార్త వినిపించడంతో పెళ్లి పందిరి మూగబోయింది. వరుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే న్యూస్ వారిని షాక్కు గురిచేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మధుకర్ రెడ్డి కాట్రపల్లికి చెందిన యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అబ్బాయికి మంచి ఉద్యోగం కావడంతో తమ కూతురు సుఖంగా ఉంటుందని భావించిన యువతి తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో కట్న కానుకలు చెల్లించారు. రింగులు మార్చుకునే సమయంలో 40 లక్షల విలువైన అర ఎకరం భూమి, 10 తులాల బంగారం, 6 లక్షల నగదు ఇచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఇక పెళ్లికి మరో 2 రోజుల సమయం మాత్రమే ఉండటంతో పెళ్లి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వచ్చే బంధుమిత్రులతో పెళ్లి పందిరి కలకల్లాడుతోంది. శనివారం పెళ్లి కావడంతో శుక్రవారం వధువు ముస్తాబైంది కూడా. వరుడి కోసం అమ్మాయి తరఫు బంధువులు ఎదురు చూస్తున్నారు. కానీ వరుడు తరఫున బంధువులు ఎవరూ రావడం లేదు. ఇంతలోనే గుండె పగిలే వార్త వారి ఆనందాలను ఆవిరి చేసింది. పెళ్లి టైంకి పెళ్లి కొడుకు హ్యాండ్ ఇచ్చి వేరే అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసేశాడు. దీంతో మోసపోయామని భావించిన అమ్మాయి తరఫు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. మరో పక్క తమకు జరిగిన అన్యాయంపై అబ్బాయి తండ్రిని నిలదీస్తే ఏం చేసుకుంటారో చేసుకోమని బెదిరింపులకు పాల్పడుతున్నాడని, న్యాయం చేయాల్సిన పోలీసులు సైతం పట్టించుకోవడం లేదని అమ్మాయి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా అమ్మాయిని హుజూరాబాద్ మండలం రంగపూర్ గ్రామానికి చెందిన కుంట్ర శ్రీనివాస్ రెడ్డి గారి చిన్న కుమారుడైన మధుకర్ రెడ్డికి ఆల్రెడీ మేము పెళ్లి మాట్లాడుకున్నాం. 40 లక్షల విలువ గల అరెకరం భూమిని, 10 తులాల బంగారాన్ని ఒప్పుకున్నాం. 6 లక్షల రూపాయలు లాంఛనంగా మేము ఎంగేజ్మెంట్ రోజే మేము అన్నీ ఇవ్వడం జరిగింది. ఈరోజు నిన్న హల్దీ ఉంది. ఈరోజు పెళ్లి ఉండగా నిన్న పొద్దున మాకు మధ్యవర్తి వేరే ఫోన్ చేయించి మేము వేరే పెళ్లి చేసుకున్నాం అని చెప్పి మమ్మల్ని మోసం చేసిండు. మేము స్టేషన్కి వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. ఇప్పుడు మా అమ్మాయి తరపున వాళ్ళు ఇప్పుడు ఇంటికాడ పరిస్థితి ఘోరంగా ఉన్నది. వాళ్ళ అమ్మాయి ఇప్పుడు నిన్న మొత్తం జస్ట్ అయితే స్ట్రోక్ వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకేమైనా అయితే సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మమ్మల్ని ఇక్కడ పట్టించుకునే నాదులు లేడు. వాళ్ళ అమ్మాయి తండ్రి ఏమంటుండంటే మీ ఇష్టం ఉన్నది చేసుకోరు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అని చెప్పి మాట్లాడుతున్నాం. ఆయనకున్న పలుకుబడితోటి ఆయన ఇష్టం ఉన్నట్టు ఆయన మాట్లాడుతున్నాం. మళ్ళీ పోలీస్ స్టేషన్లోనే ఆయన దర్జాగా వచ్చి అవసరమైతే ఆ చేసుకున్న అమ్మాయి ఉంటుంది, మళ్ళీ మీ అమ్మాయిని కూడా పంపించండి అనే విధంగా ఆయన మాటలు గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు. అమ్మాయి పెళ్లి పీటల వద్ద ఆగిపోతే వారి కుటుంబ పరిస్థితి ఏమిటని, తమకు న్యాయం చేయాలని వధువు తరఫు బంధువులు వేడుకుంటున్నారు. ఇదిలా ఉంటే వరుడు నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయిని కాదని వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడనేది తెలియాల్సి ఉంది.